ఢిల్లీలోని బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం భారతదేశ ఉపరాష్ట్రపతి స్థానానికి సంబంధించి పి రామకృష్ణన్ గారి పేరు ఖరారు చేయడం జరిగింది. అయితే సాధ్యమైనంత వరకు ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నికలో ఈ విధంగా ముందుకు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు మనకైతే సమాచారం. అందులో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల రాజకీయ నాయకులకి ఫోన్లు చేసి వాళ్ళ మద్దతు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి వైసీపీ పార్టీ నుంచి ఆ యొక్క ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి మద్దతు ఇవ్వాల్సి కోరినట్టుగా సమాచారంతో ఉంది. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ క్యాడర్ ఎక్కడ చూసుకున్నా కూడా సెంట్రల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటున్న పరిస్థితి. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సెంట్రల్లో క్రేజ్ ఉందా లేదా, ఓడిపోయిన తర్వాత సెంట్రల్ లెవెల్లో ఆయన పొజిషన్ ఏంటి, ప్రస్తుతం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. శశి గారు నమస్కారం అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఉపరాష్ట్రపతి స్థానానికి ఎంపికకి సంబంధించి ఈయన మద్దతు కోరినటువంటి సందర్భంగా వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ఎలివేషన్ బ్యాచ్ అయితే దిగిపోయింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దలకు ఉన్నటువంటి పరిచయం ఇదని చెప్పి చెప్పుకుంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో ఏమాత్రం ఆయనకి ప్రమేయం ఉందంటారు? ఒకటి, రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సర్వసహజం. ఈరోజు వాళ్ళకి లోక్సభలో, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఆ ప్రాతినిధ్యం ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఎవరైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక మనం లాంఛనం అయింది కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇంకా అపోజిషన్ నుంచి ఎవరైనా ఇంకా వేస్తారా వేరా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు, ఇది సడన్గా జరిగిన సంఘటన కాబట్టి ఉపరాష్ట్రపతి రాజీనామా అనేది ఆ తర్వాత ఆనవాయితీగా ఎన్నుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఇది సున్నితమైన విషయం, దేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది. ఇదేదో అది ఎందుకంటే రేపు అతను రాజ్యసభలో మొత్తం సభనంతా కంట్రోల్ చేయడం కావచ్చు, అదేవిధంగా దేశ సార్వభౌమానికి సంబంధించి అన్ని విషయాల్లో ఒక నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, వీటిలన్నింటిలో కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా కానీ ఇది అన్ని పార్టీల యొక్క మద్దతుతో జరగాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, లోక్సభలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడడం అనేది ఆనవాయితీ, సర్వసహజం. ఎందుకంటే మేము అభ్యర్థిని నిలబెడుతున్నాం, మీ సైడ్ నుంచి మీరు ఎండార్స్ చేయండి, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మనం దేశం కోసం కలిసి పనిచేయాలని ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం. ఆ మంచి ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోతారు. ఆ విధంగా చేశారు ఫోను. అంతేగాని దీంట్లో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్పెషల్ అన్నట్టు కాదు. వాళ్ళకి లోక్సభలో, రాజ్యసభలో తగిన సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా రేపు ఓట్ చేయాలి కాబట్టి అది ఆనవాయితీగా వాళ్ళతో ఒక ఫార్మల్ కాల్ అనేది చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం, అందరినీ 10 మందిని పిలుస్తాం, 10 మందిని మంచిగా ఆశీర్వదించమని అడుగుతాం. అలాగే ఈరోజు దేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగేటప్పుడు భారతదేశంలో ఎవరైతే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నారో ప్రతి రాజకీయ పార్టీతో మాట్లాడడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేయించేమో, జస్ట్ ఏంటంటే ఒక కోర్టెసీ జస్ట్ అడుగుతారు, జస్ట్ అది ఫార్మల్. అది ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారు. ఇది ఆనవాయితీకి ఎప్పటి నుంచో వస్తూ ఉన్న ఆనవాయితీ. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కాదు. ఇక్కడ ఏంటంటే ఆనవాయితీగా వచ్చే ప్రొసీజర్లో భాగంగా అడిగారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని దీనికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఉన్నారంటే వాళ్ళకి రాజకీయ అవగాహన లేకుండా అయి ఉంటుంది, లేదా ఇంకేమీ టాపిక్స్ లేవు కాబట్టి ఇంకేదో అంటే మన భుజం మనం తట్టుకున్నట్టుగా వాళ్ళు తట్టుకున్నట్టు అయి ఉంటుంది. అంతేగాని ఇంకా దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. ఎందుకంటే ఇది ఆనవాయితీగా ఇప్పుడు మనం ఒక క్యాండిడేట్ నిలబెడితే అభ్యర్థిని ఓటు అడిగేదానికి నార్మల్గా అందరితో కలుసుకొని పోవాలి, మంచి ఉద్దేశంతో అడుగుతారు, ఆ ఉద్దేశంతో అడిగారు. అంతేగాని దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద జాతీయ రాజకీయాలను శాసించేస్తున్నాడని వీళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే ఎన్నికల్లో ఏమైందో మనం చూసాం. అలాంటి వ్యక్తిని ఎక్కువ పట్టించుకోవాల్సిన లేదని నా బాధ. ఓకే, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నా లేకపోయినా జాతీయ స్థాయిలో, జాతీయ రాజకీయాల్లో ఆయనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో మనం చూసుకోవడానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రధానమంత్రులు కూడా కలిసిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలతో కానీ అసలు ఢిల్లీలో ఆయనకంటూ ఏముందంటే మీరేమంటారు? గల్లీలోనే ఏం లేదు, ఇంకా ఢిల్లీలో ఏముంటుంది? ఓకే, గల్లీలోనే ఏం లేదు, ఇంకా ఢిల్లీలో ఏముంటుంది? అంటే ఏ పార్టీకి చెందిన నాయకులు పట్టించిన పరిస్థితులు అంటారు? ఒక కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ. ఇప్పుడు ఆయన హీఈస్ నాట్ ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్.
ఇతనికి ఏమన్నా అనుభవం ఉందా, ఇతను ఏమన్నా విలువలతో రాజకీయం చేశాడా, ఏం చేశాడు? ఇప్పుడు కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరిగే వ్యక్తిని ఎవరు పట్టించుకుంటారు? అది దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లైట్ తీసుకుంటున్నారు అందరూ. దాన్ని ఏం పట్టించుకో అవసరం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఎలివేషన్ అనేది అది వాళ్ళ యొక్క పిచ్చి అభిమానం అనుకోవచ్చు, అంతేగాని ఇంకా దాన్ని ఎక్కువ మనం చర్చించాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. మరి దొంగ ఓట్లు వీటికి సంబంధించి ఎందుకని ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అంటారు? అది ఆయన యొక్క వ్యక్తిగతం. ఆయన్ను పిలిచి అడగాలి మీరు. ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకే ఆయన స్టాండ్ తెలియదు. అది జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దొంగోట్లు సృష్టించాడో చూసాం. తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు ఎలా సృష్టించాడో, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా సృష్టించాడో, మళ్ళీ ఓటర్ లిస్టులో ఏ విధంగా ఎలక్షన్స్ దొంగ ఓట్లు సృష్టించాడు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది దీన్ని గట్టిగా ఎదుర్కొనింది. ఏ విధంగా అంటే ఎక్కడికప్పుడు ఓటర్ వెరిఫికేషన్ చేసి ఎక్కడికక్కడ దొంగ ఓట్లను బయట పెడుతూ ఎప్పటికప్పుడు ఈసీ కంప్లైంట్ చేస్తూ ఈసీ ద్వారా ఆ ఓట్లన్నీ తీపిచ్చగలి సక్సెస్ అయింది. దొంగ ఓట్లన్నింటినీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి వీళ్ళు కృషి చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొంగోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేది దొంగోట్లతో. ఆ దొంగోట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోడ్డుపైకి వచ్చేస్తుంది. అందుకని ఆయన మాట్లాడటం లేదని కూడా అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.